లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హిమాచల్ ప్రదేశ్లో తాజా రాజకీయ సంక్షోభం తలెత్తింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా ఉన్న తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ మంత్రి ఒకరు రాజీనామా చేయడం, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే హిమాచల్ సీఎం రాజీనామా చేశారని వార్తలు వెలువడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి బలం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న వేళ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే వాటిపై స్పందించిన సుఖ్వీందర్ తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని, ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే సభలోనే ఓటింగ్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.